Hi, hello, namaste. My name is Deepthi and I'm the Digital Marketing Intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఫేస్బుక్ యాడ్ స్ట్రక్చర్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇది ఒక 2 minutes టాపిక్ అండి, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫేస్బుక్ యాడ్ స్ట్రక్చర్లో ఫస్ట్ వచ్చేసి అకౌంట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి యాడ్ సెట్ లెవెల్, లాస్ట్ వచ్చేసి యాడ్ లెవెల్ అనమాట. దిస్ ఇస్ ద 3 steps అనమాట. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ గురించి నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అకౌంట్ లెవెల్. అకౌంట్ లెవెల్లో ఏముండాలి అంటే ఫస్ట్ మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉండాలండి. ఫేస్బుక్ అకౌంట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే మన ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయగలము. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తేనే మనకి యాడ్స్ రన్ చేయగలము, రైట్? ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ అనేది ఒక డిజిటల్ మార్కెటర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఫేస్బుక్ పేజ్లో మనకి యాడ్స్ మేనేజర్ అని ఉంటుంది. యాడ్స్ మేనేజర్లోనే మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాం, లైవ్ యాడ్స్ని రన్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. లైక్ ఫస్ట్ వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేయాలి, ఎఫ్బి అకౌంట్ ఉండాలి. ఎఫ్బి అకౌంట్ తర్వాత మనం ఎఫ్బి పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎఫ్బి పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను డీటెయిల్డ్గా స్క్రీన్ రికార్డ్ వీడియో తీసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళి క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్యాంపెయిన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని చెప్పేసి నేను ప్రీవియస్గా ఒక వీడియో తీసి పెట్టాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎన్ని రకాలు ఉన్నాయి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్లో అని చెప్పేసి. క్యాంపెయిన్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం సేమ్ యాజ్ గూగుల్ లాగానండి. నథింగ్ స్పెషల్, నథింగ్ డిఫరెంట్, సేమ్ గూగుల్ యాడ్స్ బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ఎఫ్బి క్యాంపెయిన్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ క్లాస్ హియరింగ్. మనము హ్యాపీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం సింపుల్గానే ఉంటాయి, కొంచెం బ్రెయిన్ పెడితే, బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తే మనం ఈజీగా అర్థమైపోతుంది. సో ఇందులో వచ్చేసి అకౌంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, పేజ్ ఉండాలి, అండ్ క్యాంపెయిన్ కూడా క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత మనం యాడ్ సెట్ లెవెల్లోకి వస్తాము. యాడ్ సెట్ లెవెల్ అంటే గూగుల్ యాడ్స్లో మనకి యాడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదండి, మనం డీటెయిల్ టార్గెటింగ్ చేస్తాం కదా. ఇక్కడ ఫేస్బుక్ వాళ్ళు ఏమని పెట్టుకున్నారు దానికి పేరు అంటే యాడ్ సెట్ అనమాట. యాడ్ సెట్లో కూడా మనము హ్యాపీగా మనము ఏమంటారు దాన్ని డీటెయిల్ టార్గెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను అండి. ఇప్పుడు ఒక క్యాంపెయిన్ ఉందండి, క్యాంపెయిన్లో 2 యాడ్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను కదా. 2 యాడ్ గ్రూప్స్లో నేను ఒకదాని మీదనే బాగా ఫోకస్ చేస్తాను, ఇంకొక దాని మీద పెద్దగా ఫోకస్ చేయను. అలాంటప్పుడు నేను డైలీ బడ్జెట్ ఎందుకు ఇస్తాను, దేనికి ఇస్తాను, దేనికైతే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను దానికి డైలీ బడ్జెట్ ఇస్తాము. లేదు నేను 2 గ్రూప్స్ని సమానంగానే చూస్తాను, నాకు 2 గ్రూప్స్ ఈక్వలే అన్నప్పుడు మనం క్యాంపెయిన్ లెవెల్లో ఇచ్చామనుకోండి మన డైలీ బడ్జెట్, అప్పుడు క్యాంపెయిన్ ఏం చేస్తుంది, 2 యాడ్స్ గ్రూప్కి ఈక్వల్గా డైలీ అమౌంట్ని షేర్ చేస్తుంది. సో ఇది అనేది ఒక చిన్న పాయింట్, నాకు వైష్ణవి మ్యామ్ చెప్పారు క్లాస్లో, నేను అది మీకు చెప్పాను. సో నన్ను అడిగితే క్యాంపెయిన్ లెవెల్లోనే డైలీ బడ్జెట్ ఇవ్వడం మంచిదండి. ఎందుకు అంటే మనము రెండింటి మీద ఫోకస్ చేస్తే, ఇప్పుడు మనం ఫోకస్ చేయాలనే కదా, మనం వర్క్ చేయాలనే కదా యాడ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు క్యాంపెయిన్ లెవెల్లోనే డైలీ బడ్జెట్ ఇస్తే బెటర్. ఇప్పుడు యాడ్ సెట్లో మనం ఏం చేస్తాము అంటే, మీరు లేదు నేను ఒకదాని మీదనే ఫోకస్ చేస్తాను అంటే మీరు దేనికైతే ఫోకస్ చేస్తారో దానికి ఇచ్చేస్తే సరిపోతుందండి. డైలీ బడ్జెట్ క్యాంపెయిన్ లెవెల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము యాడ్ సెట్ లెవెల్లో కూడా డైలీ బడ్జెట్ అనేది ఇచ్చుకోవచ్చు. డైలీ బడ్జెట్లో డీటెయిల్ టార్గెటింగ్ ఏముంటాయి, ఇంట్రెస్ట్, డెమోగ్రఫిక్స్, బిహేవియర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫుడ్కి సంబంధించిన మీకు ఈ ఫుడ్ ఇష్టమా ఆ ఫుడ్ ఇష్టమా అని చెప్పేసి ఏ ఫుడ్కి సంబంధించిన వాళ్ళకి మీ యాడ్స్ కనిపించాలి. ఒకవేళ మీరు ఫుడ్ రిలేటెడ్ యాడ్స్ని చేస్తున్నప్పుడు మీరు ఏ ఆడియన్స్కి మీ
ఏ ఆడియన్స్కి మీరు మీ యాడ్ని చూపించాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి సేవ్డ్ ఆడియన్స్ అని వస్తుందండి. సేవ్డ్ ఆడియన్స్ అని మనం క్లిక్ చేసామనుకోండి, నెక్స్ట్ టైం మనము ఒక క్యాంపెయిన్ కానీ ఒక యాడ్ సెట్ లెవెల్ కానీ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ మనము అంత టైం స్పెండ్ చేసి మనము చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా సేవ్డ్ ఆడియన్స్లోకి వెళ్ళి మనకి ఏ అకౌంట్లో మనము సేవ్డ్ ఆడియన్స్ ఆప్షన్ని మనము సేవ్ చేసుకున్నామో అది తీసేసుకుంటే సరిపోతుంది. నిమిషంలో అయిపోతుంది క్యాంపెయిన్. సో అది ఒక మంచి బెస్ట్ పార్ట్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి లాస్ట్ వచ్చేసి యాడ్ సెట్ లెవెల్, యాడ్ కాపీ లెవెల్ అంటే ఇప్పుడు మనకి మన ఎఫ్బి పేజ్లో ఏ ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ అక్కడ కనిపిస్తుందండి. ఆ ఫొటోస్ అక్కడ కనిపించిన తర్వాత ఒక ఫోటోని మీరు పిక్ చేస్తాము. ఒక ఫోటోని పిక్ చేసిన తర్వాత వాళ్ళు క్రాప్, రీప్లేస్మెంట్ అవన్నీ అడుగుతారు. మీరు ఏది కావాలంటే అది చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎన్హాన్స్మెంట్స్లో ఎఫ్బి మీ ప్రొఫైల్ మీరు ఏమేమైతే యాడ్ కాపీ లాగా ఇచ్చారో దాన్ని కొంచెం మేకప్ చేసి కొంచెం నీట్గా తయారు చేసి సైన్ అప్, కాంటాక్ట్ అస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అట్లా చేసి ఇస్తుందంట. మనకి ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేసామనుకోండి, సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మనం పబ్లిష్ చేయడానికి కుదరదు. ఎందుకంటే దీనికి మనము డబ్బులు కట్టాలి. సో డబ్బులు కడితేనే మనము పబ్లిష్ చేయగలం. అది మనము లైవ్ యాడ్స్లో నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి మరీ చెప్తాను. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫేస్బుక్ యాడ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఏముంటుందండి, అకౌంట్ ఉండాలండి ఫేస్బుక్లో. సింపుల్గా 2 మాటల్లో చెప్పేస్తాను. ఇప్పుడు అకౌంట్ ఉండాలి. అకౌంట్ తర్వాత పేజ్ క్రియేట్ చేసుకోవాలి. పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. గూగుల్ యాడ్స్ వచ్చిన వాళ్ళకి ఈజీగా చేసేయచ్చు. క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ లెవెల్, అంతే అండి. ఇంకా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు క్యాంపెయిన్ అనేది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫేస్బుక్. థ్యాంక్ యూ సో మచ్.